రాజు గారు మీరు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా మధురంలో కోల్డ్ కాఫీ చేయబోతున్నారు. అవునండి. నార్మల్ గా సమ్మర్ కాబట్టి అందరూ రెస్టారెంట్ కి వెళ్ళి హ్యాపీగా కోల్డ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ప్రతిసారి ఎండలో అక్కడి వరకు వెళ్లకుండా ఇంట్లోనే ఏమన్నా ఈజీగా చేసుకోవడానికి వీలుంటుందా? చాలా ఈజీగా చేసుకోవచ్చా? ఎస్. సో ఎలా తయారు చేసుకోవాలి మీరు మాకు ఈజీగా చేసి చూపించాలి. తప్పకుండా అండి. ఓకే, మరి కోల్డ్ కాఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కోల్డ్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్, కాఫీ పొడి 1/2 టీ స్పూను, పంచదార 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ ఐస్ క్రీమ్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కోల్డ్ కాఫీ. సో మిక్సీ జార్ ఇస్తారా? ఎస్. సో దీనికి మెయిన్ గా ఏంటంటే మనం కాచి చల్లార్చిన పాలు తీసుకుంటాం. ఓకే. నాకు మీరు చేసేంత వరకు ఆగాలని లేదు, డైరెక్ట్ డౌట్ అడిగేయాలని ఉంది ఇమీడియట్ గా. కాఫీ పౌడర్ ఎలా మరి వేస్తున్నాను? అంటే స్టవ్ మీద పెట్టి కాఫీ చేయడం లాంటిది ఏం లేదా? అక్కర్లేదా? ఓకే. కాఫీ పొడి. ఇది ఇన్స్టెంట్ కాఫీ పొడా లేకపోతే నార్మల్ గా మన స్టవ్ మీద బాగా పెట్టి పౌడర్ వేసి మరిగించే కాఫీ పౌడరా? ఏదైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. సో డైరెక్ట్ వేసేసుకోవచ్చా మనం? ఓకే. అలాగే సరిపడా పంచదార. ఓకే. అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే. సో ఇంట్లో మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంటే సరిపోతుంది అంతేనా? సరిపోతుంది. ఓ. అలాగే ఐస్ క్యూబ్స్ అండి. ఓకే. సో కేవలం చల్లదనం కోసమని ఐస్ క్యూబ్స్ వేస్తున్నారు అంతేనండి? లేకపోతే మనం కాచి చల్లార్చిన పాలు ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా ఉన్న పాలు కూడా వేసేసుకోవచ్చు కదా? అలా కూడా చేయొచ్చు. సో అప్పుడు ఐస్ క్యూబ్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. చేస్తారా? సో ఇది మిక్సీ పట్టేసారు. ఓకే. ఓకే, మరి మీరు అది గ్రైండ్ చేస్తూ ఉండండి, అలా మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చుండ్రు వల్ల జుట్టు రాలిపోతున్నట్లయితే కొబ్బరి నూనెని వేడి చేసి ఆ గోరువెచ్చటి కొబ్బరి నూనెని జుట్టు కుదుళ్ళకి పట్టించి ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత కండిషనర్ షాంపూతో తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు ప్రాబ్లం తగ్గి జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా? ఓకే. సో రెడీ అండి. సో కొద్దిగా నురుగు నేను పక్కకు తీస్తున్నాను అండి, కొంచెం గార్నిష్ లో యూజ్ చేయాలండి. సో మనకి గ్లాసెస్ లో వేసిన తర్వాత పై నుంచి అది వేస్తారు. ఎస్. ఓకే. సో కోల్డ్ కాఫీలో జస్ట్ మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ఒక్కటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ అంతే కదండి? అవునండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఐస్ క్రీమ్. ఓకే. ఫోమ్ అండి. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ మనం కోల్డ్ కాఫీ ఒకవేళ ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం ఉన్నా మనం బయట నుండి తెచ్చి పెట్టుకున్నాం, ఒకవేళ ఇంట్లో లేకపోతే చాక్లెట్ పీసెస్ ఏమైనా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవచ్చా? డ్రింకింగ్ చాక్లెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అది యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే. ఎస్. సో కొద్దిగా కాఫీ పొడి. ఓకే. ఎస్. కోల్డ్ కాఫీ రెడీ. సో కోల్డ్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మా కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే. క్యారెట్ ఇస్తారా? ఒక క్యారెట్ మాత్రమే తీసుకున్నారు. సో కాఫీ ఇచ్చాను కదా, సో ఈవినింగ్ ఇది హాట్ గా ఉన్నప్పుడు తీసుకుంటాం కాఫీ. అవును. సో ఇక్కడ ఈవినింగ్ తినడానికి పనికొచ్చే విధంగా మొక్కజొన్న కంకి తయారు చేస్తాం. ఓకే. సో దాని స్ట్రక్చర్ అయితే అలాగే ఉంది, మరి దీన్ని ఎలా తయారు చేస్తారు చూపిస్తాను. సో ఇలా. ఓకే. ఓకే. సో ఇటువైపు కూడా ఒకటి ఓపెన్ చేసేసి ఓకే
ఇది కొంచెం ట్రిమ్ చేస్తుందండి. సో లోపల గింజలు మనం చూపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు అందులో గింజలు చూపిస్తారా? అవునండి. చాలా కష్టమే ఒక్కొక్కటి చేయడం. ఒకవైపు చూపిస్తున్నాం. ఒకవైపు. గ్రూ వర్క్ స్ట్రైట్ గా లైన్స్. ఓకే. ఓకే. yes. సో ఇక్కడ స్లీపింగ్ లైన్స్. సో అప్పుడు గింజలుగా మనకు కనిపిస్తుంది. yes. సో లేదు ఇంకొంచెం డిఫరెంట్ గా అంటే కావాలంటే మనం మొక్కజొన్నది పక్కన లీవ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న లోపల లేతే తీసి దీనికి కూడా స్టిక్ చేసేయచ్చు కదా. అంటే ఇలా ఉంటే కొంచెం నేచురల్ గా ఉంటుంది. నేచురల్ గా ఉంటుంది. సో ఇది మనకంటే సీడింగ్ కొంచెం క్లియర్ గా కనపడడానికి ఈ పై లేయర్ తీసేస్తే ఓకే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. అప్పుడు సో వాళ్ళకు అంటే ఇక్కడ నేను ప్రెజెంటేషన్ కోసం ఇది తీసేసాను. ఓకే. సో పిల్లలకి ఇచ్చేప్పుడు మనం ఫుల్ గా అలాగా ఇచ్చేసిన బాగుంటుంది. ఓకే. ఓకే. ప్లేట్ ఇస్తారా? ఎస్. ఓకే. ఎస్. సో గ్లాసెస్. సూపర్. చాలా బాగుందండి. ఓకే. ఓకే. మరి కోల్డ్ కాఫీతో పాటు చక్కటి కాఫీ కూడా అయిపోయిందండి. మరి కోల్డ్ కాఫీని టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కోల్డ్ కాఫీ తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్ లో కాచి చల్లార్చిన పాలు, కాఫీ పొడి, పంచదార, చాక్లెట్ ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కోల్డ్ కాఫీ రెడీ.